अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। మంత్ర జిజ్ఞాసులారా, ప్రతి ఒక్క మంత్ర సాధకుడి అంతిమ లక్ష్యం ఆ మంత్రాది దేవత పూర్ణ సిద్ధి. ఆ పూర్ణ సిద్ధి రావడానికి మనకు శాస్త్రము 3.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అని చెప్పింది అనమాట. ఇట్లా 3 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు 12 సంవత్సరాల వరకు వాళ్ళు ఎంచుకున్న తీవ్రత, వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం, వాళ్ళు ఎంచుకున్న విధి విధానం, వాళ్ళు ఎంచుకున్న మంత్రాన్ని ఒక్కొక్క మార్గం, వాళ్ళు ఎంచుకున్న మంత్రాది దేవతకు కాకుండా గురు పరంపర, ఆ గురు పరంపరలో వాళ్ళు చెప్పిన నియమాలు, ఇవన్నీ కూడా మీకు అన్వయిస్తాయి. మీరు ఒక మంత్రాది దేవత ఉపాసన చేస్తున్నప్పుడు ప్రధానంగా మీరు ఎలా బతుకుతున్నారు అనేది దీనికి బేస్మెంట్. ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని నొప్పించకుండా, మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటే తొందరగా వస్తుంది అనమాట మనకి రిజల్ట్. మీరు ఇప్పుడు ఎందుకని చెప్పేసి అంటే దీంట్లో ఇంద్రమాయలు వస్తాయి, మహేంద్రమాయలు వస్తాయి, అనవసరంగా ఏవో కూడా ఆకర్షితమవుతుంటాయి, విపరీతంగా ఆకర్షిస్తుంది. కనకము కాంత, ఈ రెండు కూడా భయంకరంగా ఆకర్షణ వస్తుంది. ఎందుకంటే ఆ మంత్రశక్తి వల్ల మీకు వచ్చే ఆ తేజం, మీకు వచ్చే ఆ ఆకర్షణ వల్ల మొత్తం ఉన్న కాడికి మనకు లాగుతుంటుంది అనమాట. ప్రకృతి మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది లాజిక్, మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ మంత్ర సాధన 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు సిద్ధి రావడానికి సమయం ఎలా పడుతుంది, అసలు ఆ మంత్రభూష్టం మన శరీరం ఎలా అవుతుంది అనే దాని గురించి చిన్నగా మీకు నేను నాకు తెలిసినంతలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మన నాడి వ్యవస్థ, పంచ శరీరాలకి నాడి వ్యవస్థ 72,000 నాడులు మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ 72,000 నాడులు మనకు ప్రధానంగా 2 భాగాలలో కలిసి ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 నాభికమలము, రెండవది వచ్చేసి భృగుటి. ఈ భృగుటిలో తర్వాత నాభికమలంలో మన పంచ శరీరాలకు సంబంధించినంత మొత్తం కూడా 72,000 నాడీ వ్యవస్థలకు ప్రాణవాయువు, మీరు మంత్రం చెయ్యండి చేయకపోని సహజంగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో తీసుకున్న ప్రాణవాయువు ప్రసారం అవడానికి, వెళ్ళడానికి 15 నిమిషాలు, రావడానికి 15 నిమిషాలు పడుతుంది. అంటే ఒక్కసారి మనం తీసుకున్న జీవశక్తి నుంచి సెల్స్కి, వైబ్రీ సెల్స్కి ప్రాణవాయువు ప్రసారం చేయడానికి మనకు అరగంట సేపు సమయం పడుతుంది అనమాట. అరగంట సేపు మీరు ఏ యోగంలో ఉన్నా కానీ మీ శరీరము ఆ యోగానికి అన్వయించబడుతుంది. ఆ శరీరంలో అణువు ఆ మంత్రశక్తి కావచ్చు, ఆ క్రియాశక్తి కావచ్చు, ఏదైనా కానీ అన్వయించబడుతుంది. అరగంట సేపు కనీసం చేస్తే అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయండి. అయితే మీరు ఈ సాధన చేస్తున్నప్పుడు మీరు తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల కనీసం అరగంట సేపు చేస్తున్నప్పుడు మీ మంత్రభూష్టం, మీ శరీరానికి అణువు ఆ మంత్రాది దేవత ప్రసారం అనేది కాంతివంతంగా వెళ్ళిపోతుంది అనమాట. ప్రాణశక్తితో పాటు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాణశక్తితో పాటు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మంత్రశక్తి అణువు వెళ్ళిపోవడానికి మనకు అరగంట సేపు కనీసం చేస్తే మీ మంత్రపుష్టం అవుతుంటుంది. ఇయ్యాల కాకుండా రేపు అవుతుంది. సరిగ్గా చెప్తున్నా, పెద్ద నియమం చెప్తున్నా. ఒక్కసారి మీరు సరైన గురు పరంపరతోటి తాళాలు తీసున్నవి గురువు అనుమతి తీసుకొని, గురువు చేసున్న మంత్రం కానీ తీసుకొని చేస్తే ఈ జన్మ కాకపోతే ఇంకా 10 జన్మలకైనా తప్పకుండా మంత్రాది దేవత మీకు దర్శనమైన మినిమంలో ఇవ్వాలి. ఎందుకంటే మంత్రాది దేవత మీకు రుణపడి ఉంది, శాస్త్రం చెప్తుంది. ఎందుకని చెప్పేసారంటే మనకు త్రికరణ శుద్ధిగా దేవీ దేవతను దర్శనం చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు అనుకుంటాం కనుక మనకు సూక్ష్మ శరీరంలో ఈ కోరికలు అనేవి ఇష్ట కోరికలు లాగా స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇవి తీరేంత వరకు కూడా మనకు ముక్తిధామానికి మనకు ద్వారాలు తెలుసుకోవు. తప్పకుండా దేవీ దేవతల దర్శనం ఇచ్చే తీరాలి మంత్ర సాధకుడికి. నియమబద్ధంగా గురు పరంపరతో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఇది ఎంతంటే అంత సూక్ష్మంగా నిదానంగా వినడానికి ప్రయత్నం చేయండి, అర్థం కాకపోతే. అయితే ఈ మంత్రం సిద్ధించాలంటే ప్రధానంగా మా భయ్య అనేటోడు, నువ్వు ఇబ్బంది పడొద్దు, నీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడొద్దు. అదేదో సుమతి శతకంలో మధ్య పద్యం బాగా చెప్పేటోడు అనమాట. ఆయన ఒకటే చెప్పాడు అనమాట, నువ్వు ఇబ్బంది పడొద్దు, నీ వల్ల సంఘానికి ఇబ్బంది ఉండొద్దు, అంతే. ఇంకా నీకు మంత్రసిద్ధి అనేది ఖాయం అని చెప్పేసేటోడు అనమాట. ఆ మహానుభావులు ఆ స్థాయిని దాటిన తర్వాతనే వాళ్ళు అనుభవించుకున్నది, వాళ్ళు ఆస్వాదించింది, వాళ్ళు
ఏదైతే ప్రాక్టికల్గా వాళ్ళు చేశారో వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు చెప్పారు అనమాట. అది మీకు నేను ఇప్పుడు బహిర్గతం చేస్తున్నాను. ఇది ప్రధానమైన రహస్యం సరిగ్గా చెప్పాలంటే. కానీ ప్రతి ఒక్కరికి ఒక మానసిక స్థాయి రావాలి. మన నాభికమలంలో మనకు జీవుడు ఉంటాడు. ఇది జీవాత్మ, ఇది పరమాత్మ. ఈ పరమాత్మను ఈ జీవాత్మ ఎప్పుడు ఊర్ధలోకంగా చూస్తూ ఉంటుంది. ఈ చూస్తున్నప్పుడు ఈ జీవాత్మ కర్మదేవత ఆధీనంలో ఉంటుంది. మీరు చేసిన కర్మ ఫలాలు, మంచి ఫలాలు కానీ చెడ్డ ఫలాలు కానీ ఆ మంత్రాది దేవతకు రావడానికి ముందు కర్మాది దేవత ఉన్నప్పుడు మీకు ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అనమాట. పుణ్యఫలం వచ్చినప్పుడు ఏమో పుణ్యము, పాపఫలం వచ్చినప్పుడు పాపము మీ శరీరానికి కావచ్చు, మీకు కావచ్చు వస్తూ ఉంటాయి. అయితే ఈ జీవాత్మ కర్మాది దేవత ఆధీనం నుంచి మంత్రాది దేవత ఆధీనం రావడానికి కనీసం మనకు యోగము 3.5 సంవత్సరాలు చెయ్యగలగాలి. 3.5 సంవత్సరాలు మీరు కానీ సాధన చేస్తే మీకు కర్మాది దేవత నుంచి జీవాత్మకి మంత్రాది దేవత లోపలికి అన్వయించబడుతుంది. ఇప్పుడు నేను మహావిద్యలు చెప్తున్నా. కొన్ని విశ్వ చైతన్యం నుంచి ఆకర్షించే విద్యలు ఉంటాయన్నమాట. ఇవి మన యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, సుర, అసుర, దేవ, దానవ అని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా. ఇవి ప్రధానమైన యోనులు అయితే వీటికి మన ఉపయోనులు కూడా ఉన్నాయి. అట్లా పెద్దగా చెప్పుకుంటే ఇది చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు మనం అంత అప్రస్తుతం అనమాట. ఇప్పుడు అందులో మనం మళ్ళీ పోతే నేను బయటికి రాలేము. అయితే ఆ దేవతను మనం ఆకర్షిస్తాం. ఈ విద్యలని మనం లోపల దర్శించడానికి మన లోపల మన శరీరంగా తయారు చేస్తాం అన్నమాట. అంటే మీరు ఒక శివపంచాక్షరితోటి నామస్మరణ జపం చేస్తూ ఉంటే ఆ శివతత్వం మీ జీవాత్మకు రావడానికి కనీసం 3.5 సంవత్సరాలు మీరు సాధన చేయాలి. ఎలాంటి హాని సంఘానికి మీ వల్ల కాకూడదు. సత్యం మాత్రమే చెప్పాలి. సునాయాసంగా తప్పించుకోవడానికి సాధన ముందు నేర్చుకోవాలి. అన్యుల మీద దయ చూపిస్తే సాధన భ్రష్టత్వం వస్తుంది. దయ చూపించకపోతేనేమో ఇతనికి సరైనది కాదు. అందుకోసం చెప్పేసి అని గుప్తంగా ఉండండి. లేదని చెప్పేసి అంటే ప్రపంచానికి సంబంధం లేకుండా ఏదైనా నిషిద్ధమైన ప్రాంతాన్ని ఎంచుకోండి, నిర్మానుషమైన ప్రాంతాన్ని ఎంచుకోండి. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకుండా మీరు ఉండడానికి ఎంతసేపు ఉంటారో అంతసేపు వరకు సాధకుడికి నష్టం లేదు. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గుప్తంగా సాధకులు ఉంటే అత్యంత ఉన్నతిగా ఎదగగలుగుతారు. ఎంత గుప్తంగా ఉంటే అంత ఉన్నతిగా ఎదగగలుగుతారు. ఈ సాధనలో మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన నియమాలు, మీ నుంచి ఎంతవరకు అంటే అంతవరకు భూతదయ ప్రతి దాని దగ్గర వ్యక్తీకరించాలి. మీరు ప్రతి దగ్గర కూడా మీరు ఏడ చూసినా కానీ మీ దేవత తత్వం మీకు కనిపించాలి. ఈ మంత్రసిద్ధిలో ప్రధానమైనది ఇంకేదైనా ఉంది అని చెప్పేసి అంటే మీరు చూస్తున్న సర్వ వస్తువుల ఎందు మీ మంత్ర దేవత అన్వయించుకోగలగాలి. మీరు దీన్నే మనం విశ్వారాధన అంటాం. విగ్రహ ఆరాధన ప్రథమంగా మొదటిదైతే విశ్వ ఆరాధన తర్వాత స్థానం అన్నమాట. విశ్వారాధన అంటే మమాత్మ సర్వభూతాత్మ, ఈ భూతములన్నీ కూడా నా స్వరూపమే అని చెప్పేసిన స్థితికి వచ్చినప్పుడు మంత్రాది దేవత చాలా తొందరగా మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాండి. ఒక మంత్రాది దేవతను మనం సిద్ధించుకోవాలి అని చెప్పేసి అంటే ఆ మంత్రాది దేవత లోకాలకు మనకు వెళ్ళే అర్హత మనం సంపాదించుకుంటున్నాం. అంటే ఇంకా ఎంత భవబంధాల నుంచి మనం బయటపడుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. ఎన్నో కోట్ల జన్మల నుంచి బయటపడుతున్నాం మనం. ఎంతో మన ఈ వంశాన్ని మనం ఉన్నతికి తీసుకుపోతున్నాం మనం. అంటే ఒక సాధకుడు నిజంగానే పూర్తి స్థాయిలో సాధన సిద్ధించుకుంటే అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు అనమాట. అటే అంటే వెనకాల, ఇట అంటే ముందు. అంటే సాధకుడు ఒక వంశంలో ఉద్ధరించబడిన తర్వాత అధలోకాలు ఉన్న 7 తరాల వరకు ఉన్నతి స్థాయికి వెళ్ళిపోతారు. ఊర్ధలోకాలు కూడా 7 తరాల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజంగా ఒక ఉత్తమమైన సాధన చేస్తే అదే మంత్రాది దేవతను అధర్మంగా వాడితే 2వ తరంలో అసలు మొత్తం ఉన్నకాడికి వర్షభ్రష్టత్వం కూడా వస్తుంది మిత్రులారా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఈ మంత్రాది దేవతలు చేస్తుంటే పూర్వీకులు కనరావడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఆ లోకాలలో వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళు ద్వారాల దగ్గరికి వస్తారు. మా వంశంలో ఒక సాధకుడు వచ్చిండు, మా పితృదేవతలు
అసలు ఎంత ఉన్నతిగా ఆలోచించారు. మా వంశం ఎంత బంగారమైన తేజస్సుతో వస్తుంది, మా వంశం ఎంత ఉన్నతికి రాబోతుంది, ఒక సాధకుడు మా వంశంలో రాబోతున్నాడు, మేము ఉద్ధరించబడబోతున్నాం అని చెప్పేసి ఎక్కడో ఉన్న వాళ్ళు ద్వారాల దగ్గరికి వచ్చేటప్పుడు మిమ్మల్ని చూడడం మొదలు పెడతారు, మీ దగ్గరికి వచ్చిపోవడం మొదలు పెడతారు, మీ మీద వాత్సల్యం చూపేయడం మొదలు పెడతారు. ఇంకా విషయాలు ముందు ముందు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సమయానికి మర్యాద ఇచ్చి ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నేను మీ సదమహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్. ఓం నమః శివాయ.